హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో గోపీచంద్ నటించబోతున్న 33వ సినిమా టైటిల్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీని సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు గోపీచంద్ తీసిన మూవీస్ ఒకలాగా అయితే ఈ మూవీలో చేయబోతున్న క్యారెక్టర్ ఇంకొకలాగా అనమాట. కంప్లీట్ హిస్టారికల్ డ్రామా జోనర్లో ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. అండ్ ఈ హీరోయిన్లో గోపీచంద్ పక్కన రీతు వర్మ యాక్ట్ చేయబోతున్నారు హీరోయిన్గా. అండ్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసి కంప్లీట్గా హిస్టారికల్, ఆ టైంలో యుద్ధాలు, భూములు, గొడవలు అన్నీ ఎలా ఉంటాయో అవన్నీ క్లీన్ అండ్ క్లియర్గా చూపించబోతున్నారు మనకు సంకల్ప్ రెడ్డి గారు. అండ్ అంతేకాదు మన గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఆ గ్లిమ్స్లో కూడా ఆ ఫైట్స్, కత్తులు, గొడవలు అవన్నీ కూడా లైక్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా ఉంటాయో అలా చూపించబోతున్నారు. అండ్ ఈ మూవీకి మొన్నటిదాకా కూడా లైక్ కొన్ని టైటిల్స్ అయితే సోషల్ మీడియాలో చాలా స్పెక్యులేట్ చేశారు, చాలా సర్క్యులేట్ అయినాయి. బట్ దానిపైన కూడా ఎలాంటి మూవీ టీం అయితే ఎలా స్పందించలేదు. బట్ రీసెంట్గాని అదే టైటిల్ని ఇప్పుడు మూవీ టైటిల్గా కన్ఫర్మ్ చేశారు. ఆ మూవీకి భరత్ వర్ష అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మూవీ కంప్లీట్గా లైక్ అర్త్, భూమి దానిపైన ఉంటుంది కాబట్టి ఆ టైటిల్కి కూడా భరత్ వర్ష అని పెట్టడం జరిగింది. అండ్ గోపీచంద్ని మనం ఇంకొక లెవెల్లో, ఇంకొక క్యారెక్టర్లో, ఇంకొక జానర్లో చూడబోతున్నాము. అండ్ గోపీచంద్ క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్ ఒక యోధుడి పాత్రలో నటించబోతున్నారని చెప్పేసి మనకి ఈ మూవీ యూనిట్ అఫీషియల్గా చెప్పారు. చూద్దాం మరి. ఇప్పటిదాకా గోపీచంద్ నటించిన మూవీ కూడా ఏబీ కూడా హిట్ అవ్వలేదు, అన్ని కూడా మిడ్ లెవెల్ మూవీస్ వరకు మాత్రమే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఈ మూవీ కొంచెం హిస్టారికల్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతుంది కాబట్టి మేబీ ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి. ఎందుకు అంటే కంప్లీట్ ఆ టైం పీరియడ్ జానర్లో తీస్తున్న హిస్టారికల్ మూవీ కాబట్టి సో కొంచెం ఇంకేదైనా ఫ్లేవర్స్ యాడ్ చేసి హిట్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మూవీ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు అవి ఇవి కొన్ని టెక్నీషియన్ వర్క్స్ మాత్రం అవి చూసుకుంటున్నారు. వన్స్ అవన్నీ అయిపోయాక కూడా మనకి రిలీజ్ డేట్ అనేది అఫీషియల్గా చెప్తారు. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. అండ్ ఈసారి అట్లీస్ట్ ఇంకో తడా లేదా అనేది ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే తెలుస్తుంది. అండ్ మీరు గ్లిమ్స్ ఒకవేళ చూసినట్టయితే గోపీచంద్ ఆ క్యారెక్టర్లో ఎలా ఉన్నాడు అండ్ ఎలా ఉండబోతున్నాడు, మూవీ ఎలా ఉండబోతుంది అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.